ఓకే గాయస్, ఈరోజు సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ అలా ఆనియన్స్ వేపేయాలి ఫాస్ట్గా. అవి బ్రౌన్ అయిన తర్వాత క్యారెట్ వేసేయాలి. ఫస్ట్ క్యాప్సికమ్ కన్నా క్యారెట్ వేయాలి, ఎందుకంటే క్యారెట్ ఎక్కువసేపు కుక్ అవుతుంది కాబట్టి. అలా మూత పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోయింది గాయస్. ఇప్పుడు క్యారెట్ అయిపోయింది కాబట్టి క్యాప్సికమ్ వేసి మిక్సింగ్ చేసేద్దాం. క్యాప్సికమ్ అల్లల్లో మిక్సింగ్ చేద్దాం కాసేపు. ఇప్పుడు 2 eggs వేసేద్దాం. ఫాస్ట్గా అయిపోవాలి గాయస్, మనకి అంత టైం లాగ్ ఉండకూడదు. సో ఇప్పుడు ఎగ్స్ వేస్తాం కాబట్టి సాల్ట్, కారం అన్నీ వేసేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సింగ్ చేసేద్దాం. ఇలా మిక్సింగ్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏ గరం మసాలా పౌడర్లు ఏమేమి ఉంటే అవన్నీ వేసేయండి రైస్. ఇంతకే నేను మర్చిపోయా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం. సో ఇప్పుడు వేద్దాం. మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేపేసి అంతా కలిపేద్దాం. మీకు కావాల్సినంత రైస్ వేసేయండి. రైస్ వేసేసి మిక్సింగ్ చేసేయండి. అయిపోయింది గాయస్, ఇంకా తినేయడమే.